విద్యా, వైద్యం, ఆరోగ్యం ఈ విషయాల్లోకి వస్తే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్ని రకాల తప్పులు తడకలు వాటిల్ని పక్కకు తోసి మీరు ఆ యొక్క విద్యా సంస్థల దగ్గర అక్కడ ఈ డ్రగ్స్ ని అమ్మడానికి పూర్తిగా వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా బాధ అనిపిస్తుంది. యువత పరిస్థితి రేపు రానున్న రోజుల్లో ఎలా అయిపోతుందో, ఏమి మీరు సందేశం ఇవ్వదలుచుకున్నారో అని చెప్పని మాకు అర్థం కావట్లా. ఒక పక్క మీరు వాగ్దానాల పరంగా ఏం చేశారు? సూపర్ 6, సూపర్ 7 మేము వచ్చామంటే ఇచ్చేస్తాం, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా మేము ఇవి అమలు చేస్తామని చెప్పని, మరి అసలు కనీసం కొద్దిపాటి సిగ్గు కూడా మీరు పడకుండా హామీలు మేము అమలు చేసేసాం, సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ 6 అని చెప్పని దానికి ఒక కార్యక్రమం పెట్టడం, అదొక ఖర్చు. చేశారా చేయలేదా అనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకొకటి, సినిమాలు హిట్ అయితే పెట్టుకుంటారు చూసారండి, 100 రోజులు సక్సెస్ సభ అన్నట్టుగా మాది మంచి ప్రభుత్వం, 100 రోజులు మంచి ప్రభుత్వం. ఏంటిది? ఇవన్నీ చేయాల్సిన పని ఏంటిది? మీరు చేస్తున్న పని ఏంటిది? ఇక్కడ డ్రగ్స్ ని ఇంకా చాలా చాలా భయంకరమైన విషయం అండి. MDMA, అది ఆ మాదక ద్రవ్యం అనేది ఒకసారి ఇంకా రాష్ట్రంలో గన స్ప్రెడ్ అయిందనుకోండి, యువత ఎలా మారిపోతారంటే ఒక సైకోల్లాగా మారిపోతారు. అది కన్నా తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఇంకా ఆడవాళ్ళని ఎట్లయినా కానీ అంటే రేప్ చేయడానికే కానీ, వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికే కానీ, లేదా మర్డర్ చేయడానికే కానీ వెనకాడరు. అంత దారుణమైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యం ఆఖరికి అది కూడా ఈ రాష్ట్రంలోకి వచ్చేసింది. ఇవన్నిటికీ ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి కేవలం ప్రభుత్వం యొక్క అండదండలతోనే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఏది? శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 36 కేసులు, ఉమ్మడి విశాఖలో 413, ఏలూరులో 17, పశ్చిమ గోదావరిలో 10, గుంటూరులో 16, ఇట్లా అనేక చోట్ల కిలోల కొద్ది గంజాయిని పట్టుకుంటున్నారండి. కిలోల కొద్ది గంజాయి. ఎలా ఇవన్నీ అంటే ఇది దొరికింది మాత్రం కేవలం గోరంతే, ఇంకా దొరకాల్సింది కొండంత ఉంది. ఇదొక పక్కనుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు పేకాట క్లబ్బుల్ని నిషేధించింది. సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రాగానే ఫస్ట్ జీవో ఏమి ఇచ్చారు తెలుసా అండి? పేకాట క్లబ్బులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, యథేచ్ఛగా మీరు పేకాట ఆడుకోవచ్చు. దక్షిణ భారతదేశం నుంచి చుట్టుపక్కల నుంచి ఎక్కడైనా వచ్చి ఈ యొక్క రాష్ట్రంలో మీరు పేకాట ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇంత పక్కాగా దీని మీద మాట్లాడటానికి ఆస్కారం ఏముందంటే, జస్ట్ నిన్నే నూజివీడులో మ్యాంగో, అది ఒక పేకాట క్లబ్ అంటే కల్చరల్ ఇదండి, మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్. ఆ యొక్క క్లబ్ బయట మేము ఇక్కడ రిక్రియేషన్ అనేది హైకోర్టు ఆదేశాలతో నడిపిస్తున్నాము అని రాశారు. రిక్రియేషన్ అంటే ఏంటండి చెప్పండి? అది ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండి వాళ్ళకి ఏమన్నా ఆటలు కానీ లేదా ఏమన్నా సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకోవడం కానీ అట్లాంటివి జరగాలి. కానీ పేకాట క్లబ్బుల్ని చేసుకోమని ఎక్కడ కూడా రిక్రియేషన్ క్లబ్లో వాటి యొక్క కండిషన్స్లో ఎక్కడ లేదండి. కానీ వాళ్ళంతా యథేచ్ఛగా చేశారంటే దీని వెనక ప్రభుత్వ హస్తం లేదా? ప్రభుత్వ హస్తం లేకుండానే దాదాపు నిన్న రైడ్ జరిగినప్పుడు 280 మందిని పట్టుకుంటాం. దాదాపు 120 కార్లు, 150 కార్లు, 50 బైకులు, ఇంతమందిని పట్టుకుని 50 లక్షల దాకా క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఎక్కడ మీడియా పరంగా బయటికి ఎందుకు రావట్లేదండి? ఎందుకంటే మీరు దీనిలో మీ వ్యక్తులు లేకపోతే, అధికార పార్టీ యొక్క అండదండలతో కనుక జరగకపోతే మీరు దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? తప్పనిసరిగా మీరు బయటికి తీసుకురావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రకాలుగా మీరు క్లబ్బుల్ని నడిపిస్తున్నారు, ఎన్ని చోట్ల నడిపించి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క నీచమైన దందాలకు మీరు ఒడిగడుతున్నారు. ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకు తీసుకెళ్లి ఎందుకు పనికి రాకుండా యువతని మటు డ్రగ్స్ కి,
పెద్దవాళ్ళని ఇటు పేకాడ క్లబ్బులకి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క పేకాడ క్లబ్బులు గన కరెక్ట్ గా పోలీసు వ్యవస్థ దీన్ని పట్టించుకుని పనిచేసే పోలీసుల్ని పక్కన పడేయటం, మీకు అనుకూలంగా ఉన్న పోలీసుల్ని రెడ్ బుక్ అమలుకి వాడుకోవడం, ఇలా చేస్తామనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ యొక్క వ్యవస్థని సక్రమంగా ఉపయోగించి ఈ యొక్క డ్రగ్స్ ని గాని ఈ పేకాడ క్లబ్బులు గాని అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము కోర్టు ద్వారానే డైరెక్షన్స్ తీసుకొచ్చి ఆ వ్యవస్థల్ని పనిచేసే దిశగా తీసుకెళ్తామని చెప్పని మేము స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం.